తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంబ్రిడ్జ్లోని హార్వర్డ్ యూనివర్సిటీలో విద్యార్థి అవతారం ఎత్తబోతున్నారు. ఇది ఆల్రెడీ వచ్చిన వార్తే. జనవరి 25 నుంచి 30వ తేదీ దాకా ఆయన కెనడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ నిర్వహించే లీడర్షిప్ ఫర్ 21st సెంచరీ కేయోస్, కాన్ఫ్లిక్ట్ అండ్ కరేజ్ ఇది కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొనబోతున్నారు. దేశ చరిత్రలోనే ఒక ముఖ్యమంత్రి ఐవీ లీగ్ ప్రోగ్రాంలో చేరడం ఇదే మొట్టమొదటిసారంటూ ప్రచారం కూడా జరుగుతోంది. హార్వర్డ్ విద్యార్థిగా తన విద్యా యాత్ర కొనసాగించబోతున్నారు. దీనిపై తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇప్పటికే తనదైన శైలిలో పక్కా మాస్ డైలాగ్స్తో రాజకీయాల్ని నడిపేస్తున్న రేవంత్ హార్వర్డ్ తరగతి గదుల్లో ఏం నేర్చుకొని వస్తారనేది ఆసక్తికరమైనటువంటి అంశం. ఆయన చదువు సంఖ్యలపైన చాలా సందర్భాల్లో చర్చ జరుగుతోంది కూడా. డిగ్రీ దాకా చదివిన రేవంత్ రాజకీయ సభల్లోనే కాకుండా అధికార కార్యక్రమాల్లో పక్కా మాస్ లీడర్ల డైలాగులు వదిలేస్తుంటారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ మీద ఘాటైన విమర్శలతో అనేక సందర్భాల్లో చాలా వివాదాస్పదమైన వ్యాఖ్యానాలు చేశారు. రేవంత్ ఒక్కళ్లే కాదు, అన్ని పార్టీల్లోనూ నోరు పారేసుకునే నాయకులకు అస్సలు కదవలేదు. అందరూ చదువుకున్న వాళ్లే, కానీ మాట్లాడేటప్పుడే విచక్షణ వివేకం మర్చిపోతారేమో అన్న డౌట్ వస్తుంటుంది. కొంతమంది నాయకుల దుందుడుకు ప్రసంగాలు విన్న తర్వాత 119 ఎమ్మెల్యేలున్న తెలంగాణ శాసనసభలో 35% దాకా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. 45% మంది డిగ్రీ దాకా చదివిన వాళ్ళు ఉన్నారు. ఇక హై స్కూల్ స్థాయిలో 7-8% మంది ఉంటారు. మాటల్లో సభ్యత ఉండాలంతే, డిగ్రీ పట్టాలతో పనిలేదు. కానీ వర్తమాన రాజకీయాల్లో తిట్లు శాపనార్థాలే అసలు సిసలు ఒకాబులరీగా చలామణి అవుతున్నాయి. పేగులు మెడలో వేసుకుంటా, లాగుల్లో తొండలు వదులుతా లాంటి డైలాగ్స్తో రేవంత్ పత్రికల పతాక శీర్షికలకు ఎక్కుతుంటారు. స్టేజ్ ముందున్న వాళ్లను ఉర్రూతలుగించాలనుకునే నేతలకు తెలిసిన ట్రిక్ ఇదొక్కటే. కానీ ఇటువంటి చౌకబారు సినిమాటిక్ డైలాగ్స్తో ఆయన ఎంతో ఉన్నతమైన ముఖ్యమంత్రి కుర్చీకి ఉండాల్సిన గౌరవ మర్యాదల్ని మంటగలుపుతున్నారనేది మేధావుల ఆవేదన. ఇక రేవంత్ రెడ్డి హార్వర్డ్ క్లాస్ రూమ్ ముచ్చట్లకు వద్దాం. సంక్షోభాలను ఎలా పరిష్కరించాలో హార్వర్డ్ ప్రొఫెసర్లు చెప్తారు. మన ముఖ్యమంత్రి అక్కడ పాఠాలు విన్న తర్వాత హైదరాబాద్ రోడ్ల మీద ట్రాఫిక్ చక్ర వ్యూహాన్ని ఎలా ఛేదించాలో తెలుసుకోగలిగితే అంతే చాలు. ఇది నాలాంటి ఎంతోమంది సగటు హైదరాబాదీయుల ఆశ. ఇక అధికార పార్టీలో అంతర్గత కుమ్ములాటల గందరగోళాన్ని మరింత సమర్థవంతంగా ఎలా నిర్వహించాలో ఆయన తర్ఫీదు పొందుతారా అనే వ్యంగ్యాస్త్రాలు కూడా ఉండనే ఉన్నాయి. పరిపాలన, రాజకీయం, అడ్మినిస్ట్రేషన్, పాలిటిక్స్ రెండు విభిన్నమైనటువంటి కార్యాలు. సీఎం కుర్చీకి ఎసరు తగలకుండా ఉండాలంటే అందులో ఆరితేరాల్సిందే. అయితే కిస్సా కుర్చీకా వ్యవహారాలు హార్వర్డ్ క్లాస్ రూముల్లో చెప్పకపోవచ్చు, కానీ లీడర్షిప్ క్వాలిటీస్ ఇంప్రూవ్ చేసుకునేందుకు కావలసినంత ఇన్పుట్ అందుతుంది. అక్కడ క్లాస్లో నేర్చుకున్నది నిత్య జీవితంలో ప్రయోగించనిది వృధా, అంతే కదా. ఈ 6 రోజుల స్టడీ టూర్లో ఆయన ఎన్ని హార్వర్డ్ మోడల్స్ సిద్ధం చేసుకుంటారో చూద్దాం. లీడర్షిప్ ఫర్ 21st సెంచరీ ప్రోగ్రాంలో కాన్ఫ్లిక్ట్ అనే కీలక టాపిక్ కూడా ఉంది. లోకల్ పాలిటిక్స్ వరకు చూస్తే ప్రతిపక్షాలతో నిత్యం జరిగే మాటల యుద్ధాలు, మీడియాలో వచ్చే విమర్శల సంఘర్షణ, సొంత పార్టీలోని అసమ్మతి వాదులతో తలెత్తే అంతర్గత వైరుధ్యాలు, వీటన్నింటినీ హార్వర్డ్ టెక్నిక్స్ ఉపయోగించి ఎలా శాంతియుతంగా పరిష్కరించుకోవచ్చో ఆయన అధ్యయనం చేయొచ్చు. ప్రతిపక్షాల ఆరోపణలు, విమర్శల్ని డిప్లొమాటిక్ పద్ధతిలో ఎలా ఎదుర్కోవాలో, ఎలా ప్రతిపక్షం గొంతుల్ని సైలెంట్ చేయాలో ఒక కొత్త స్ట్రాటజీతో రేవంత్ తిరిగి రావచ్చు. వివిష్. ఇక కరేజ్ అనే సబ్జెక్టు మీద థియరీ, ప్రాక్టికల్ లెసన్స్ ఉంటాయి. నిజానికి రేవంత్ లాంటి మాస్ లీడర్కి ధైర్యం గురించి కొత్తగా నేర్పించాల్సిన అవసరం లేనే లేదు.
కానీ హార్వర్డ్లో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడంలో ధైర్యం గురించి చెప్తారు. బహుశా విపక్ష నాయకుడైన కేసీఆర్ని ఎదుర్కొన్నప్పుడు చూపించే ధైర్యం కంటే డెవలప్మెంట్ విషయంలో ఇంకొంచెం హార్వర్డ్ లెవెల్ ధైర్యం చూపించే అవకాశం ఉండనే ఉంది. అన్నిటికంటే కీలకమైంది 21వ శతాబ్దపు నాయకత్వం అనే టాపిక్. ఈ శతాబ్దపు నాయకులు కేవలం టూర్లు చేయడం, సంక్షేమ పథకాల తాలూకు బటన్లు నొక్కడం మాత్రమే కాదు, డేటా అనాలిసిస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల గురించి కూడా తెలుసుకోగలగాలి. హార్వర్డ్లో ఈ టూల్స్ అన్నీ పరిచయం అవుతాయి. రేవంత్ రెడ్డి ఈ హార్వర్డ్ పర్యటనని కేవలం తన వ్యక్తిగత విద్యాభ్యాసం కోసం మాత్రమే కాకుండా తెలంగాణ పరిపాలనకు ఒక కొత్త గ్లోబల్ టచ్ ఇస్తుందని ఆశిద్దాం. అయితే అక్కడి సిద్ధాంతాల్ని ఇక్కడ వాస్తవ పరిస్థితులకు ఎలా అన్వయిస్తారో చూడాలి. ఈ పర్యటన తర్వాత ఆయన నేను కూర్చున్నాను అని కాకుండా నేను ప్రయోగించాను, సక్సెస్ అయ్యాను అని చెప్పాలని కోరుకుందాం.